చంద్రబాబు గారు ఘన విజయం అయితే సాధించారు. దాదాపు 144 సీట్లలో పోటీ చేసినటువంటి టీడీపీ 130కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇందులో చాలా వరకు ఆల్రెడీ ఆ గెలుపు కూడా అయిపోయిన పరిస్థితి. ఇక జనసేన పోటీ చేసినటువంటి 21 సీట్లలో 21 గెలవడం జరిగింది. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 సీట్లలో 8 సీట్లు అయితే గెలవడం జరిగింది. దీంతో మొత్తంగా కూటమి 160 సీట్లతో అయితే భారీ విజయాన్ని నమోదు చేసుకోబోతుంది. ఇక తెలుగుదేశం పార్టీ 16 ఎంపీ సీట్లతో అతిపెద్ద పార్టీగా ఎన్డీఏలో అవతరించబోతుంది. సో ఇప్పుడు ఎన్డీఏకి కూడా కీలకంగా పూర్తిస్థాయి మెజారిటీ రాని పక్షంలో అంటే వాస్తవానికి 270+ మ్యాజిక్ ఫిగర్ అయినప్పటికీ కూడా స్వయంగా మొత్తం కూటమంతా కలిపి 290 మాత్రమే ఎన్డీఏకి నరేంద్ర మోదీకి రావడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పాత్ర అనేది కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారిని ఎన్డీఏ కన్వీనర్గా చేయాలనే ఆలోచనలో ప్రధాని మోదీ వచ్చినట్టుగా తెలుస్తుంది. దేశ రాజకీయాలకే ఇప్పుడు చంద్రబాబు గారు కేంద్ర బిందువుగా మారారు. ఇప్పుడు చంద్రబాబు గారు అటు ఇండియా కూటమికి ఇటు అలాగే బీజేపీకి ఇద్దరికి కూడా ఎన్డీఏ కూటమికి కూడా కావలసిన వ్యక్తిగా మారారు. ఎందుకంటే ఒక్క తెలుగుదేశం పార్టీ కన్నా తన స్టాండ్ మార్చుకుంటే దేశ రాజకీయాలే తలకిందులయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు కనపడుతుంది. ఎందుకంటే ఎవరికి పూర్తి మెజార్టీ రాని పక్షంలో చంద్రబాబు గారు కింగ్ మేకర్గా మారారు. ఇక మొత్తం ఎన్డీఏ కూటమిలోనే బీజేపీ తరువాత అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ 16 సీట్లతో తెలుగుదేశం పార్టీ కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది. ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నారు, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో. సో ఇతర పార్టీలన్నిటినీ కూడా సమన్వయపరచడంలో చంద్రబాబు గారి దిట్ట విషయం మనందరికీ తెలిసిందే. సో మరొకసారి చంద్రబాబు గారికి క్రియాశీలక పాత్ర ఇచ్చి దేశ రాజకీయాలలో ఆయన అవసరాన్ని గుర్తించినట్టుగా అయితే బీజేపీ తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు రాని పక్షంలో అంటే సొంతగానే 300 సీట్లు వాళ్ళు సాధించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కూటమి మొత్తం కూడా 290 దగ్గర ఆగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు కీలకంగా మారారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి ఒకరిద్దరు అబ్జర్వర్లు కూడా చంద్రబాబు గారిని వచ్చి కలవటం అయితే జరిగింది. వారి ద్వారానే ఈ ఎన్డీఏ కన్వీనర్ ఆఫర్ను అయితే చంద్రబాబు గారి తెర మీదకి తీసుకొచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారి భాగస్వామ్యం అనేది బీజేపీకి అత్యంత కీలకం. సో గతంలో సొంతగానే 2014లో కానివ్వండి 18లో కానివ్వండి సొంతగానే మ్యాజిక్ ఫిగర్ను సాధించిన పరిస్థితి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే కనపడని నేపథ్యంలో చంద్రబాబు గారి పాత్ర అయితే కీలకంగా మారింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ అధిష్టానం పెద్ద సమయం కూడా తీసుకోలే. ఎందుకంటే పక్కన ఇండియా కూటమి కూడా కోసుకుని రెడీగా ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలో హైకమాండ్ వెంటనే నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు గారికి ఎన్డీఏ కన్వీనర్ పదవిని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు గారు ఇప్పటికిప్పుడు తానేమీ చెప్పలేనని కొద్దిగా సమయం కావాలని అడిగినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. బహుశా 1-2 రోజుల్లో ఎన్డీఏ కన్వీనర్కి సంబంధించి చంద్రబాబు గారు సుముఖంగా ఉన్నారా విముఖంగా ఉన్నారనే తెలుస్తుంది. బట్ ఎన్డీఏ కన్వీనర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యం నిధులు తెచ్చుకోవడంలో కానివ్వండి ఇతర విషయాల్లో కానివ్వండి చంద్రబాబు గారి పాత్ర కీలకంగా మారబోతుంది. ఇదే సమయంలో ఎన్డీఏకి కన్వీనర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మరింత మేలు చేసే అవకాశంగానే ఉంటుంది. బట్ ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు దీని మీద ఏ నిర్ణయం తీసుకోలేదు. చూడండి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా దేశ రాజకీయాలు ఎలా మారిపోయాయో. ఒకప్పుడు చంద్రబాబు గారు 2019లో దారుణ పరాజయాన్ని చవిచూసినటువంటి వ్యక్తి ఈరోజు ఏకంగా దేశ రాజకీయాలలోనే చక్రం తిప్పే స్థాయికి ఎదగడం కానివ్వండి కింగ్ మేకర్గా మారటం కానివ్వండి. ఇప్పటికే ఇండియా టుడే వంటి జాతీయ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు గారి మీద ఫోకస్ చేశాయి. దేశంలో చంద్రబాబు గారు కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఎందుకంటే ఇతర ఏ పార్టీకి కూడా అన్ని సీట్లు రాలేదు ఏది ఎన్డీఏ భాగస్వామ్యంలో. సో కాబట్టి చంద్రబాబు ఖచ్చితంగా కీ రోల్ చేయబోతున్నారు. సో కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎప్పుడు ఎటువంటి పరిణామాలు వస్తాయో కూడా ఊహించలేం. చంద్రబాబు గారు అనూహ్యంగా తెర మీదకి మరిన్ని ప్రయోజనాలు కూడా కలగొచ్చు చంద్రబాబు గారికి కేంద్రం నుంచి అని చెప్పి కూడా ఒక భావన అయితే రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ 23 సీట్ల దారుణ పరాజయం నుంచి ఈరోజు వైసీపీని సింగిల్ డిజిట్కి పరిమితం చేసే దిశగా ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ 12 స్థానాలు చూపిస్తున్నప్పటికీ 3 స్థానాల్లో మాత్రం స్వల్ప మెజార్టీ మాత్రమే ఉంది. బట్ అది చివరి రౌండ్కి వెళ్ళేటప్పటికి కన్నా తారుమారు అయితే జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది.
అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కని విని ఎరుగని ఘోర వైఫల్యాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నాడు. బహుశా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కానే కాలేడు, బహుశా కాదు, అసలు ఇప్పటికున్న లీడే 12. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో అంటే ఒకసారి వాస్తవాలు మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పట్ల ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. చరిత్రలో ఏ నాయకుడైనా సరే ప్రజా సంక్షేమాన్ని మరచి అరాచకం అవినీతి మీద దృష్టి పెడితే ప్రజలు వారికి ఇదే గతి పట్టిస్తారు అనడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ఒక నిదర్శనం. చంద్రబాబు గారి అరెస్టు తర్వాత మారినటువంటి ఆంధ్రప్రదేశ్లోని వేవు ఆ రోజు నుంచి ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు గారి ప్రభంజనం అలాగే కూటమి ప్రభంజనంలో ఈసారి వైసీపీ అడ్రస్ కూడా గల్లంతయ్యే పరిస్థితి, చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. మహామహులు పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం స్వల్ప మెజార్టీతో, ఒక 5,000 మెజార్టీతో ప్రస్తుతానికి లీడ్లో కొనసాగుతున్నాడు. మిగిలిన మంత్రులందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి, సో అంత దారుణమైన పరిస్థితి. ఏది ఏమైనా చంద్రబాబు గారు తాజాగా కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు అనే వార్త మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అయితే మంచి జోష్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ అభిమానులు ఇటు తెలంగాణలో కానివ్వండి అటు ఆంధ్రాలో కానివ్వండి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సంబరాల్లో మునుగుతున్న పరిస్థితి. చంద్రబాబు గారు కూడా తన ఇంటి వద్దే కుటుంబ సభ్యులతో కేక్ కోసి ఆనందాన్ని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చంద్రబాబు గారి నివాసానికి కూడా బయలుదేరి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. బహుశా మరి ఈ రోజు కలుస్తారా లేదా ఎప్పుడు కలుస్తారా అనేది ప్రస్తుతానికి తెలియదు, కానీ చంద్రబాబు గారితోనే ఈరోజే భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు సాయంత్రం లేదా రేపట్లోగా, ఈ రోజు రాత్రి లేదా రేపట్లోగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికైతే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అని మొదటి నుంచి టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. బట్ అది మారుతుందా లేదా, అదే 9వ తారీఖున ఖరారు చేస్తారా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభంజనం ఉందో ఆ కూటమి ప్రభంజంలో ఫ్యాన్ అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఇక చంద్రబాబు గారికి ఎన్డీఏ బాధ్యతలు ఇస్తానని చెప్పి స్వయంగా మోడీనే ఆఫర్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు గారు దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ కాబోతున్నారనే వార్త అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది.